మన జూమ్ కాన్ఫరెన్స్కి ఉదయకాల పేరులో చేరి వచ్చిన సేవకులకు, పెద్దలకు, సహోదర సహోదరులకు మన ప్రభువును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మొదటిగా మన కూడికను ప్రారంభించే ముందుగా పెద్దలు ప్రభుదాసన్న గారు ప్రార్థించి కూడికను ప్రారంభించాల్సిందిగా ప్రభు నామములో కోరుతున్నానన్న. ప్రభుదాసన్న గారు ప్రార్థించండి. అందరికి వందనములు. ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపూర్ణుడా, కరుణావాత్సల్యుడా, విమోచకుడా, అత్యున్నత సింహాసనపై ఆసీనుడై నిత్యము దూతలు కెరూబులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న మా ప్రాణనాథుడా, స్తోత్రములు నాన్న. మా ప్రభువు నీ ప్రియకుమారుడు, మా విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన మహిమగల నామములో మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. రాత్రి నెమ్మదిని, విశ్రాంతిని, ఆరోగ్యమైన ఆవశ్యను అనుగురించి మా జీవితాలు మరొక నూతన దినమును మీరు అనుగ్రహించారు. స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీ దాసులు మమ్మల్ని అందరూ ఇలాగ సమకూర్చినందుకు స్తోత్రములు. ఇది విషయమై ప్రయాసపడుతున్నాం. మా ప్రియుడు ఈ దాసులు బన్నబసను కుటుంబాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమగల రాజా, ఉదయకాల సమయంలో తండ్రి చక్కటి సమయాన్ని అనుగ్రహించండి. మీరు మాతో ఉండండి. జూమ్ యాప్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు చూపండి. గతకాలం అంతా కాచి భద్రపరిచి నడిపించిన దేవా, ముందు కూడా మీ కృపాహస్తము, మీ కరుణాహస్తము అనుగ్రహించండి. ఆ ప్రాంతం నుంచి మా మధ్యకు తండ్రి నీ దాసులను, ప్రియులను మా మధ్యకు తీసుకొచ్చి వర్తమానం అందిస్తుండగా తండ్రి గణపరుస్తున్నాం. ఇందులో చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశేషంగా నడిపిస్తున్నాం ఈ దాసు శ్యాంబాబుని బట్టి స్తోత్రములు. వాక్యం అందించవలసిన దాసులను జయచంద్రను బట్టి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగ స్తుతుల ద్వారా మిమ్మల్ని మీరు మహిపరుచుకోమని ముందున్న సమయాన్ని మీ కరుణాస్తములకు, నీ దాయస్తములకు అప్పచెప్తున్నాం. చేరువచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రములు. ఇంకా రావలసిన వారిని సకాలంలో సమకూర్చమని, ఈ కూడికకు ఆదియు అంతమై మీరే ఉండి నడిపించి మిమ్మల్ని మీరు మహిపరుచుకోమని, మాతో ఉండమని మా విమోచకుడు, మా ప్రభుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలన్నా. ప్రార్థించిన పెద్దలకు, ప్రభుదాసన్న గారికి ప్రభు నామములో వందనాలన్నా. సరే, మన మధ్యలో మరేదాస్ గారు రాలేదు. దేవరాజు అన్న గారు ఒక కీర్తన పాడి ప్రభు నామని మహిమగా కోరుతున్నానన్నా. దేవరాజు అన్న గారు. అన్నా వందనాలన్నా. వందనాలన్నా. కీర్తన పాడండి అన్న. ఓకే, అందరికీ వందనాలు. హృదయకాల ఒక పాట పాడుతుంది మహిమపరుస్తాం. మన క్రైస్తవ సునాద కీర్తనలో నుంచి 619వ పాట పాడుకుందాం. 619. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచనకి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. శ్రమలోనైనా నిన్ను విడువడు. అంధకారమే
దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు మము చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాల గుండెను చీల్చివేసిన కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు మము నెట్టుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నిన్ను చేర్చుతాడు నడిపిస్తాడు మన దేవుడు శ్రమలోనైనా మనల్ని విడువడు నాకున్న కలిమి కరిగిపోయిన నా యొక్క బలిమి కరిగిపోయిన నాకున్న కలిమి కలిగిపోయిన నా యొక్క బలిమి కరిగిపోయిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నిన్ను చేర్చుతాడు నడిపిస్తాడు మన దేవుడు శ్రమలోనైనా మనల్ని విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసటపై బడిన అడుగులు తడబడిన అలసటపై బడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు శ్రమలోనైనా మనల్ని విడువడు థ్యాంక్ యూ బ్రదర్ మంచిది. మంచి కీర్తన పాడిన దేవరాజన్న గారికి ప్రభువు నామములో వందనాలు చెల్లిస్తున్నానన్నా. వందనాలన్నా. మంచిది. మన మధ్యలో కర్ణాటక రాష్ట్రం నుంచి హుబ్లీ ధారవాడ జిల్లాల నుంచి దైవ సేవకులు పెద్దలు పెరుమాల జయచంద్రరావు గారు మన మధ్యలో ఉన్నారు. వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాక్య సహాయం కొరకు మన మధ్యలో దైవ సేవకులు పెద్దలు డి ఎలీషా బాబు గారు అమలూరు నుంచి మన మధ్యలో ఉన్నారు. వాక్య సహాయం కొరకు ప్రార్థించవలసినగా కోరుతున్నానన్న. ఎలీషా బాబు అన్న వందనాలన్నా. కృపా కనికరం కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధ దేవా, మీకు వందనాలు. సర్వాధికారి, కాలగతులు మీ వశంలో ఉంచుకొని మరొక నూతన దినాన్ని ఇచ్చారు. చక్కగా మీ దాసులు శ్యాంబాబుని నడిపిస్తున్నారు. పాట ద్వారా దేవరాజులను మీరు బలపరిచారు. అన్న ఆరోగ్య రీతిగా కొంత బలహీనుడు, మీ కృప మీద ఆశనుతో ఉంచండి. కుటుంబం, బిడ్డలు ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో సహాయం చేయండి.
ఈ సమయంలో మీ దాసులు జయచంద్రవన్న మీ పక్షంగా నిలిచి మీ సందేశం అందించబోతున్నారు. బలపరచండి. మా అందరికీ అవసరమైన సందేశం మీరు వినిపింపచేయండి. వినేవారు దేవా తండ్రి ఆత్మీయంగా బలపడటానికి, ఉజ్జీవం పట్టడానికి, మీరు మీ స్వరూపంలోనికి మార్చబట్టానికి, సరిచేయబట్టానికి మాకు అవసరమైన సంగతులు మీ దాసుల నోట ఉంచమని, మీ వాక్యపు అద్దములో మమ్మల్ని మేము దిద్దుకొని, వాక్యపు నీటి చేత కడగబడి, వాక్యమైన సుత్తు చేత నలగొట్టబడి, వాక్యమనే నాయన తండ్రి దీపము చేత వెలిగించబడి, అయా తండ్రి మీ స్వరూపంలోనికి మమ్మల్ని మార్చమని యేసు ప్రభు మహిమగల నామములో ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని వినబోతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ఎలీషా గారికి వందనాలన్న ప్రభు నామములో. వందనాలు. ఇది శ్రేష్టమైన సమయానికి మనం వచ్చాము. అన్నగారు కర్ణాటక రాష్ట్రం నుంచి, హుబ్లీ ధారవాడ జిల్లా నుంచి దైవ సేవకులు పెద్దలు బి జయచంద్రరావు గారు మన వద్ద ఉన్నారు. వాక్యపరిచయం నడిపిస్తారు. అన్న వందనాలన్నా. జయచంద్రరావు అన్న వందనాలు. నడిపించండి అన్న. 6 గంటల వరకు నడిపించండి అన్న. ఓకే. ప్రభువునందు ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించి మరి ఒక నూతన దినాన్ని మన జీవితాలలో ఇచ్చాడు. వేకువజామునే లేచి దేవుని దాసులు బర్నబాసన్న గారు నిర్వహిస్తూ ఉన్నటువంటి జూమ్ మీటింగ్లో మనమందరము సహవాసంగా చేరడానికి, సంతోషించడానికి, చక్కగా పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యాన్ని ధ్యానం చేయడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృపను బట్టి మన ప్రభువును ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం. ఈ ఉదయకాలం వేళ జూమ్లో చేరినటువంటి నిర్వాహకులకు, పెద్దలకు, దేవుని సేవకులకు, పరిచారకులకు, అధ్యక్షత వహిస్తూ ఉన్నటువంటి దేవుని దాసులకు, చక్కగా పాటలు పాడినటువంటి గాయకులకు, చేరవచ్చినటువంటి సోదర సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న వచనాన్ని దేవుని గ్రంథంలో నుండి మన ధ్యానం కోసమే చదువుదాం. రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైనటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మమ్మల్ని ప్రేమించారు, మా కోసమై పరలోకం నుండి దిగి వచ్చారు. మా పాపాలన్నింటినీ మీ వీపు మీద మోసుకున్నారు. వాటికి రావాల్సినటువంటి శిక్షణ యావత్తు మీ శరీరం ముందు భరించారు. మీ రక్తాన్ని అంతటినీ కూడా మా కోసమై చిందించారు. ఆ రక్తంలో మా పాపాలను తుడిచివేశారు. మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చారు. మీ పిల్లలుగా మమ్మల్ని స్వీకరించారు. మీ రాజ్యానికి వారసులుగా చేశారు. భూమి మీద బ్రతికినంత కాలం అనాథలంగా ఉండకూడదని మీ ఆత్మను మా హృదయాలలో కుమ్మరించారు. మీ కొరకై సాక్షులుగా జీవించడానికి మీ ఆత్మ చేత నడిపిస్తూ ఉన్నారు. వందనాలు. ఈ ఉదయకాలం వేళ కూడా మీ సన్నిధిలో మీ దాసులు బర్నబాస్ గారు ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్లో సహవాసంగా చేరడానికి మాకు అనుగ్రహించిన మీ మేలులకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. చక్కటి పాట ద్వారా మీ నామాన్ని మీరు మహిమపరుచుకున్నారు. ధ్యానం కోసమే మీ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకున్నాం. అందులో నుండి మాకు చాలిన సరిపోయినటువంటి సందేశం దయచేసి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకునైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి భాగంలో దావీదునకు మరణకాలం సమీపించింది. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. లోకులందరూ పోవలసినటువంటి మార్గములో నేను కూడా వెళ్ళిపోతూ ఉన్నాను అని తన కుమారుడికి చెప్పాడు.
లోకులందరూ పోవలసిన మార్గము అంటే మరణము ద్వారా ఈ లోకాన్ని ప్రతి మానవుడు కూడా విడవాలి. అంతేకాని లోకులందరూ వెళ్తూ ఉన్నట్టుగా ప్రభువు నమ్మనటువంటి వారు వెళ్ళేటువంటి పాతాళానికి కాదు. ప్రభువుని నమ్మినా ప్రభువుని నమ్ముకోకపోయినా భౌతికంగా ఈ లోకాన్ని విడవక తప్పదు. ఒకవేళ ప్రభు వస్తే మనకు మరణం అనేది లేకుండా ఆయన మనల్ని తీసుకొని వెళతాడు. కానీ ఆయన రాకముందే లోకాన్ని విడవాలి అంటే మరణము ద్వారానే ఈ లోకాన్ని విడవాలి. అలాగే నేను కూడా నా మరణకాలం సమీపించింది కాబట్టి అందరూ వెళ్ళిపోయినట్టుగానే నేను కూడా వెళ్ళిపోతూ ఉన్నాను. రాజైనా దాసుడైనా ధనవంతుడైనా పేదవాడైనా ఈ లోకంలో ఎవరైనా చనిపోవలసిందే. చావు దగ్గర ఎవరికి మినహాయింపు లేదు, అందరూ మరణించారు. అది భౌతిక మరణం. చనిపోయిన తర్వాత ప్రభువు నమ్మిన వారైతే పరలోకం వెళతారు, ప్రభువు నమ్మనటువంటి వారైతే పాతాళానికి దిగిపోతారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు అని దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంది. నీతివంతులైతే జీవ మార్గము వెతుకుంటూ పరలోకానికి వెళ్ళిపోతారు. అలా వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆఖరి గడియలలో తన కుమారుణ్ణి పిలిచి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి అన్నాడు. ఈ వచనంలో చాలా భాగాలు చేసుకోవచ్చు, కానీ మొదటి మాట మాత్రమే ధ్యానం చేద్దాం మనం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని నీవు కాపాడాలి అని తన కుమారుడికి చెబుతూ ఉన్నాడు. సొలొమోనుకి ఏం అప్పగించాడు? చాలా అప్పగించాడులేండి. రాజ్యాన్ని అప్పగించాడు, సింహాసనాన్ని అప్పగించాడు, ప్రజలను అప్పగించాడు, సేవను అప్పగించాడు, అధికారాన్ని అప్పగించాడు, మందిరాన్ని అప్పగించాడు, యాజకులను, ఆ తర్వాత రాజ్యములో ఉన్నటువంటి సమస్తాన్ని అప్పగించాడు. సొలొమోనుకు అప్పగించినటువంటి వాటి విషయంలో కాక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు తన పిల్లలైనటువంటి శిష్యులకు ఆయన కూడా కొన్ని అప్పగించాడు. ఆ అప్పగించినటువంటివి ఏంటో జ్ఞాపకం చేసుకొని వాటి విషయాల్లో మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలి, ఏ విధంగా మన వైఖరి ఉండాలి అన్నదే ఈ ఉదయకాల మన ధ్యానం. రాజైనటువంటి దావీదు సొలొమోనుకు అప్పగించినట్టుగా రారాజైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మనకు కొన్నిటిని అప్పగించాడు. మనకు అప్పగించక మునుపు మన ప్రభు తనకు తానుగా అప్పగించుకున్నాడు. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 6వ వచనంలో కొట్టువారికి నా వీపు అప్పగించాను అన్నాడు. చెంప వెంట్రుకలు పెరిగివేసేటువంటి వారికి లేక వెంట్రుకలు పెరిగేసేటువంటి వారికి నా చెంపలను అప్పగించాను అన్నాడు. ఉమ్మి వేసే వారికి, అవమానపరిచే వారికి నా ముఖాన్ని నేను మరుగు చేసుకోలేదు అన్నాడు. మన కోసమై మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తనకు తానుగా అప్పగించుకున్నాడు. ఆనాడు కొట్టు వారికి వీపును అప్పగించాడంటే ఆ వీపు మీద వారికి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఆయనను వీపున అరచేతులతో చరచారు అని, ఆయన వీపున కొరడాలతో దున్నారు అని దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఎన్ని శ్రమలు పడడానికైనా, ఎంత నిందను భరించడానికైనా, ఎలాంటి మరణానికైనా కూడా ఆయన వెనకాడక మన కోసమై తనకు తానుగా అప్పగించుకున్నాడు. దేహాన్ని మనుషులకు అప్పగించాడు. చివరిగా కలవరి శిలువలో ఆయన పలికినటువంటి 7 మాటల్లో చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. శిక్షించబడడానికి దేహాన్ని మనుషులకు అప్పగించాడు, కానీ చివరికి తన ఆత్మను కూడా తండ్రికి అప్పగించి ఆయన వెళ్ళిపోయాడు. ఈ లోకంలో ఉండగా మనకు కూడా కొన్ని అప్పగింతలు ఆయన ఇచ్చాడు. వాటిని ఏ విధంగా మనం నెరవేర్చాలి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అన్నదే మన అంశం. సంఖ్యాకాండము 18వ అధ్యాయం, సంఖ్యాకాండము 18వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఇదిగో నేను ఇశ్రాయేలీయుల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు అన్నాడు.
లేవీయులను ఆనాటి ఇశ్రాయేలీయులకు యెహోవా ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు లేవీయులను అంటే దేవుని పరిచర్య చేయడానికి. ధూపం వేయాలి, బలులు అర్పించాలి, అక్కడ ఉన్నటువంటి పరిచర్య చెయ్యాలి. దేవుని మందిరంలో వారు చేయవలసినటువంటి పరిచర్యలు ఉన్నాయి. అందుకోసమే వారు అప్పగించబడ్డారు. దేవుడు మనల్ని కూడా ఈ లోకంలో ప్రత్యేకపరిచాడు. ఆనాటి ఇశ్రాయేలు గోత్రములలో నుండి లేవీయులను ప్రత్యేకపరిచి సేవ కోసమై అప్పగించినట్టుగా లోకంలో నుండి మనల్ని వేరు చేశాడు. మనము లోకస్తులం కాదు. లోకముతో పాటు ఉండడానికి లోక ఆచారాలు కానీ, లోక అలవాట్లు కానీ, లోక అలంకారాలు కానీ, లోక పద్ధతులు కానీ వాటిని అనుసరిస్తూ ఉండడానికి మనం లోకస్తులం కాదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో నేను లోకములో నుండి మిమ్మల్ని ఏర్పరచుకొంటిని అన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి తన కోసమై ప్రత్యేకించుకున్నాడు. ఎందుకు? మనం ఏదో గొప్ప ఆధిక్యత కలిగిన వారమని కాదు, ధనవంతులమని కాదు, ఐశ్వర్యవంతులము, అందగాళ్ళము, పేరు కలిగిన వాళ్ళము అన్నటువంటి ఆలోచనతో కాదు. నిజానికి దేవుడు ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 26, 29 వచనాల్లో మనకు కనపడుతూ ఉన్నటువంటి మాట, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో ఉండు వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఇలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏది అతిశయించడానికి వీలు లేదు. మనల్ని దేవుడు లోకంలో నుండి ఏర్పాటు చేసుకున్న కారణం ఏంటంటే ఆయన పరిచర్య చెయ్యాలి, ఆయన పని చెయ్యాలి. లేవీయులను ఏర్పరచుకున్నది, లేకుంటే వారిని ప్రత్యేకపరిచింది, ఇశ్రాయేలీయులకు వారిని అప్పగించినది యెహోవా ప్రత్యక్ష గుడారంలో వారు సేవ చేయడానికి అన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇవన్నీ మన కంటత వస్తున్న వచనాలు కాబట్టి నేను రెఫరెన్స్ చెప్పడం లేదు. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము అన్నాడు. మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు ఒక వంశముగా, రాజులుగా, యాజకులుగా, ఒక గుంపుగా. ఎందుకు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. అంతేకాని మనలో ఏదో గొప్పతనాన్ని చూసి ఆయన ఏర్పాటు చేసుకోలేదు. ఆయన ఏర్పాటు చేసుకొని మనల్ని కూడా లోకానికి పరిచర్య కోసమే అప్పగించాడు. మనకు కొన్ని బాధ్యతలు కూడా ఆయన అప్పగించారు. నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అని దావీదు సొలొమోనుకు చెప్పినట్టుగా ప్రభువు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతగానో మనకి ఏం అప్పగించాడు? కొన్నిటిని మనం చూద్దాం. మన సమయం ఉన్న మేరకు 6 గంటల వరకు నాకు సమయం ఉంది కాబట్టి 6 గంటల వరకు ఎంత వీలైతే అంతగా దేవుడు మనకు అప్పగించినటువంటి వాటి విషయంలో ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. దేవుడు మనకి ఏం అప్పగించాడు? 14వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అన్నాడు. పరలోక రాజ్యం ఒక పోలిక చెబుతూ ఉన్నాడు. ఒక మనుష్యుడు దేశాంతరానికి వెళుతూ తన దాసులను పిలిచి వారికి తన ఆస్తిని అప్పగించాడు. ఇది ఆ మనుష్యుని యొక్క ఆస్తి. ఇది ఎవరి సొత్తు కాదు. ఎవరు దీని మీద అధికారం చెలాయించడానికి వీలు లేదు. ఈ ఆస్తి అంతా ఆయనది. ఆయన వెళుతూ తన ఆస్తిని తన దాసులకు అప్పగించాడు. ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 అన్నట్టు కింద మాటలో కనబడుతూ ఉన్నాయి. 20వ వచనంలో చూడండి. అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే అన్నాడు. ఏం అప్పగించాడు? తలాంతులు అప్పగించాడు. వీటినే మనం వరాలు అని చెప్పుకోవచ్చు. దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ వరాలు, వీటిని అప్పగించాడు.
వాటితో పని చేయాలి. ప్రభు మహిమ కోసమై పని చేయాలి. దేవుడు మనకిచ్చిన తలాంతును బట్టి పని చేయాలి. 5 తలాంతులు ఒకడికి ఇచ్చాడు, వారి సామర్థ్యం చొప్పున అని వ్రాయబడి ఉంది. ఒకడికి సామర్థ్యం చక్కగా ఉంటుంది, ఒకడికి అంత సామర్థ్యత లేకపోవచ్చు. కానీ వారి వారి సామర్థ్యత చొప్పున వారికి 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు అన్నట్టుగా ఆయన అప్పగించారు. ఆ తలాంతులను మనం ఉపయోగించి, ఆ వరాలు ఉపయోగించి ప్రభు పరిచర్యలో ముందుకు సాగాలి. ప్రభు సేవ చేయాలి, ఆయన పని అభివృద్ధి చేయాలి. ఇవ్వబడినటువంటి తలాంతుల విషయమై ఏ విధమైనటువంటి జాగ్రత్త తీసుకుంటూ ఉన్నాము, అది మనం పరిశీలన చేసుకోవాలి. ఎన్ని తలాంతులు ఉన్నాయి, అసలు నీ తలాంతు ఏంటి అని గుర్తిస్తూ ఉన్నామా? ఒకడికి 5 తలాంతులు, 5 తలాంతులు తీసుకున్నటువంటి వారు, అంతకంటే ఎక్కువ కూడా ఉన్నటువంటి వారు ఉన్నారు. పాడగలరు, ప్రసంగించగలరు, ప్రార్థన చేయగలరు, పరిచర్య చేయగలరు, వీధుల్లో నిలబడితే గంభీరంగా సువార్త చెప్పగలరు. అన్ని వరాలు ఉంటాయి ఒకరికి. ఒకరికి ప్రార్థన చేయడం సరిగా రాదు, కానీ చక్కగా ప్రసంగించగలరు. ఒకరు చక్కగా పాట పాడగలరు, కానీ వారికి ప్రసంగించడం రాదు, సరిగా దేవుని వాక్యం చెప్పడానికి రాదు. దేవుడు మనకిచ్చిన తలాంతుని బట్టి మనం ఏమాత్రం కూడా అతిశయించకూడదు. అది ఆయన పని చేయడానికి మాత్రమే ఉపయోగించాలి తప్ప, నేను చక్కగా పాడగలను, చక్కగా ప్రకటించగలను, మంచి ప్రార్థన చేయగలను, అందరికంటే బాగా సువార్త చెప్పగలను, అతిశయం అనుకోద్దు. అది దేవుడిచ్చింది. దేవుడిచ్చిన దాన్ని దేవుని పని కోసమే ఉపయోగించాలే తప్ప దానిని మన అతిశయం కోసమే వాడుకోకూడదు, మన స్వార్థం కోసమే, మన లాభం కోసమే వాడుకోకూడదు. దేవుడు అప్పగించిన దానిని కాపాడి అన్నాడు. మనకి ఇవ్వబడినటువంటి ఆ తలాంతుల విషయంలో జాగ్రత్త తీసుకొని వాటి చేత ప్రభువు యొక్క పరిచర్య లేకుంటే ప్రభు పని అభివృద్ధి చెందడానికి ఆ తలాంతులను ఉపయోగించాలి. అందుకోసం దేవుడు మనకు ఇవి ఆయన ఇచ్చినటువంటి వరాలు మన జ్ఞానంతోనో మన అనుభవంతోనో మనం సంపాదించుకున్నవి కావు. ఇవి ఆయన ఇచ్చాడు, ఆయన కోసమే ఉపయోగించాలే తప్ప మరి దేనికోసమే కూడా ఉపయోగించకూడదు. నీకు ఏ తలాంతు ఉంది గుర్తించామా? ఎప్పుడైనా వేరే వాళ్ళకు అర్థమవుతూ ఉంటుంది, ఫలాని సహోదరుడు చక్కగా పాడగలడు అంటే ఆయనకు పాటల వరం ఉంది. ఫలాని సహోదరుడు చక్కగా ప్రార్థన చేయగలడు, చక్కటి ప్రార్థనా వరం ఉంది. మనకున్నటువంటి ఆ వరాలు గుర్తించి దేవుని పని చేయాలి. ఆయన మనకు వరాలు అప్పగించారు. సొలొమోనుకు రాజ్యాన్ని అప్పగించి బాధ్యతలు అప్పగించినట్టుగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోక రాజ్య అభివృద్ధికి సంబంధమైనటువంటి తలాంతులు మనకిచ్చి ఉండగా వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన తలాంతును అభివృద్ధి చేసుకుంది. ఆనాటి తిమోతికి పౌలు మాట్లాడుతూ రాసినటువంటి పత్రిక, నీలో ఉన్నటువంటి కృపావరాన్ని ప్రజ్వలింప చేసుకో అన్నాడు. మనకి ఇవ్వబడినటువంటి ఆ కృపావరం విషయములో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఒకటి తీసుకున్నటువంటి వాడు నిర్లక్ష్యంగా ఉన్నాడు, పని చేయకుండా సోమరిగా ఉన్నాడు, ఆ ఒక్కదాన్ని కూడా ఉపయోగించలేదు. తర్వాత యజమానుడు వచ్చినప్పుడు గద్దింపు పొందాడు, అవమానపరచబడ్డాడు. నీకు ఇవ్వబడినటువంటి తలాంతు అది ఏదైనా కాదు, అది చిన్నది కానీ పెద్దది కాదు, పాట వరం కానీ, ప్రార్థనా వరం కానీ, ప్రసంగించే వరం కానీ, ఇతరులను దర్శించే వరం కానీ, ఒకరితో చక్కగా మాట్లాడే వరం, ఆదరించే వరం ఏది ఉందో నీ దాన్ని గుర్తించి దాన్ని అంతకంతకు అభివృద్ధి చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. ఆ వరాన్ని నిర్లక్ష్యంగా వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే ప్రభు వచ్చినప్పుడు అవమానంతో తల వంచుకోవలసి వస్తుంది. అందుకోసమే ఆయన అప్పగించినటువంటి ఆ వరాల విషయంలో మనం తగిన జాగ్రత్త తీసుకొని చక్కగా పని చేసి ప్రభువును మహిమపరదా. మొట్టమొదటిగా ఆయన మనకిచ్చినటువంటి లేకుంటే మనకు అప్పగించినటువంటి అప్పగింత వరాలు. రెండవదిగా చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాన్ని గురించి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడి.
అప్పగింపబడిన పరిచర్య అన్నాడు. సంఘములో పరిచర్య చాలా ఉంది. దేవుడు మనకు పరిచర్య అప్పగించాడు. పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. కానీ సంఘములో నీకు అప్పగింపబడిన పరిచర్య ఏమిటి? యవనస్తుడైనటువంటి అర్కిపుతో చెప్పండి అయ్యా, మీరు ప్రభువు నీకు అప్పగించాడు పరిచర్యను, నీకు అప్పగింపబడినటువంటి పరిచర్యను నెరవేర్చాలి అన్నాడు. నీకు నాకు సంఘములో ఏ పరిచర్య అప్పగించాడు? చాపలు పరవడమా, మందిరం శుభ్రం చేయడమా, పాటలు పాడడమా, చక్కగా వాక్యాన్ని చేరవచ్చినటువంటి వారికి ప్రార్థనాపూర్వకంగా అందించడమా? దేవుడు ఏ పరిచర్య ఇచ్చాడు? నాకు ఏ పని లేదు అని చెప్పదు. మందిరానికి రావడం, గోడ కానుకొని కూర్చోవడం, గడ్డ కింద చేయి పెట్టుకొని నిద్రపోవడం, అయిపోయిన తర్వాత అందరికి వందనాలు చెప్పడం, వెళ్ళిపోవడం, ఇంతేనా దేవుని పరిచర్య? మందిరంలో ఏ పని లేదా? మందిరం కోసమే ఏ పనైనా చేస్తూ ఉన్నావా? మా మందిరానికి ఒక ఫ్యామిలీ వచ్చేవారు. వారు అందరికంటే ఆఖరిగా వస్తారు. వెళ్ళేటప్పుడు కనీసం వారు కూర్చున్నటువంటి చాపలు కూడా మడవరు. ఎందుకో మరి చాపలు అలా మడవడం వారికి నామోషిగా ఉంటుందేమో. రైల్వే ఉద్యోగస్తులేండి అంటే అది చిన్న పరిచర్య, మేము ఎలా చెయ్యాలి? పరిచర్య చెయ్యాలి అంటే ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ప్రభు అన్నాడు, నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా ప్రాణ క్రయధనముగా, లేకుంటే ప్రాణ విమోచన క్రయధనముగా నా ప్రాణము ఇచ్చుటకు వచ్చాను అన్నాడు. ఆయన వచ్చాడు ఎందుకు? పరిచారం చేయించుకోవడానికి కాదు, పరిచర్య చేయడానికి వచ్చాడు. పరిచర్య చేయుటలో మన ప్రభువు చూపించినటువంటి మాదిరి యోహాను సువార్త 13వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఆయన భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి ఒక తూవలు తీసుకొని తన నడుమునకు కట్టుకొని పల్లెరములో నీళ్లు పోసుకొని వంగి శిష్యుల పాదములు కడగడానికి ఆయన ఆరంభం చేశాడు అని వ్రాయబడి ఉంది. రెఫరెన్స్లు నేను చెప్పడం లేదు, ఎందుకంటే మనం అందరం అనుభవం కలిగినటువంటి వాళ్ళమే. యేసు ప్రభు పరిచర్య చేసేటప్పుడు ఎలా చేయాలో ఆయన మాదిరి చూపించారు. ఈ దినాల్లో పరిచర్య అంటే నామోషిగా కనపడుతూ ఉంది కొందరికి. మందిరంలో పరిచర్య అంటే శుభ్రపరచడం కానీ, సర్దడం కానీ, ఇంకేదైనా చిన్న చిన్న పనులు చేయడం కానీ వారికి అవమానకరంగా ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. అవి చేయడానికి వెనుకబడుతూ ఉన్నారు. ప్రభువు నేర్పించాడు. ఆయన మొట్టమొదట లేచాడు. పరిచర్య చేయాలంటే లేవాలి. లేవడం అనగా సిద్ధపాటు, లేక అందుకు కావలసినటువంటి త్యాగపూరితమైనటువంటి హృదయం. ఆయన భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి అనే మాట వ్రాయబడి ఉంది. పై వస్త్రం వేసుకొని కూర్చున్నారు శిష్యులందరూ కూడా. పేతురుకున్న పై వస్త్రం, నేను ఇంత పెద్దవాడిని కదా, అపోస్తలులందరికంటే కూడా పెద్దవాడిని, ఈ పరిచర్య నేను చేస్తే నాకు అంత గౌరవంగా ఉండదేమో అనుకున్నాడే. యూదా ఇస్కరియోతు ఉన్నాడు అక్కడే. డబ్బు సంచి ఆయన దగ్గరే ఉంది. డబ్బుకు లోకం దాసోహం అంటారు. అంత డబ్బు నా దగ్గర ఉంది కాబట్టి డబ్బు కలిగిన నేను ఈ పరిచర్య చేయడం ఏంటి అనుకున్నాడు. ఆయన కూడా లేవలేకపోయాడు. మత్తయ్య గారు ఉన్నారు. ఆయన కూడా చిన్నవాడు కాదు. ఐఆమ్ ఏ సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ అనుకున్నాడు. సుంకపు గుత్తాదారుడు కదండి, పన్నులు వసూలు చేసేవాడు. ఇంత గౌరవప్రదమైనటువంటి స్థాయిలో, హోదాలో ఉన్నటువంటి నేను ఈ చిన్న పరిచర్య ఎలా చేయాలి అనుకున్నాడు. అందుకే లేవలేకపోయాడు. ఇక యోహాను గారు ఉన్నారు. నేను యేసు రొమ్మున ఆనుకునేవాడిని, అందరికంటే ఎక్కువగా యేసుతో హత్తుకొని ఉండేవాడిని, కాబట్టి ఈ పని చేయడం నాకు కూడా అంత తగదేమో అనుకున్నా. ఒకవేళ లూకా గారు ఉండి ఉంటే, అపోస్తుల్లో లూకా గారు లేరులేండి, కానీ ఒకవేళ ఉండి ఉంటే ఐఎమ్ ఏ డాక్టర్ అనుకునేవాడేమో. డాక్టర్ను ఈ పని నేను చేయాలనుకునేవాడు. అందుకే ప్రభు మాదిరి చూపించాడు. ఆయన లేచి
తన పై వస్త్రము అవతల పెట్టి పై వస్త్రము వేసుకున్నవాడు పరిచర్యకు పనికిరాడు. అంతే, ఒకటే మాట చెప్పాలి అని. నీ పై వస్త్రం ఏందో? ఉద్యోగమా, అధికారమా, ఎక్కువ డబ్బులున్నాయనా, మంచి అనుభవం ఉందనా? ఏంటి మన పై వస్త్రం? పై వస్త్రం ఉన్నవాడు పరిచర్యకి ఏ మాత్రం కూడా పనికిరాడు. మందిరంలో ఏ పని చేయడానికైనా తగ్గించుకోవాలి. శుభ్రం చేయడం కానివ్వండి, సాపలు పరవడం కానివ్వండి, ఇంకా మందిరంలో చిన్న చిన్న పనులు దండిగా ఉన్నాయి. మైకులు అరేంజ్ చేయాలి, బల్లను సిద్ధం చేయాలి, కిటికీలు తుడవాలి, చెప్పులు ఒక చోట సర్దాలి. ఈ పరిచర్యలన్నీ లేవా? ఉన్నాయి. పరిచర్య ఉంది. ఆ పరిచర్యను చెయ్యాలి అంటే పై వస్త్రం పక్కన పెట్టాలి. పై వస్త్రం ఉంటే పనికిరాం. మన హోదాలు, మన అధికారాలు ఏవైనా ఉంటే మడిచి జోబులో పెట్టుకొని మందిరంలోనికి వెళ్ళాలి. అవి పరుచుకొని కప్పుకొని వెళ్ళవద్దు. అది ఏమాత్రం కూడా ప్రయోజనకరం కాదు. ప్రభువు తన యొక్క పై వస్త్రాన్ని, దైవత్వము, దేవునితో సమానంగా ఉండుట అనేటువంటి ఆ భాగ్యాన్ని పక్కకు పెట్టాడు. తనకున్నటువంటి మహిమను, దూతలతో పొగడబడేటువంటి ఆ గొప్పతనాన్ని పక్కకు పెట్టాడు. మంటి దేహాన్ని ధరించుకొని మనుషుడిగా భూలోకానికి తనకు తాను తగ్గించుకొని మనలాగా ఈ లోకానికి వచ్చాడు. పాప శరీరాకారాన్ని ధరించుకొని మన పాపాల కోసమే శిక్షను అనుభవించేంత త్యాగపూరితమైనటువంటి హృదయంతో వచ్చాడు ప్రభు. కాబట్టి ఆయన మనకు చూపించిన మాదే ప్రకారంగా మనం కూడా పరిచర్య చేద్దాం. అది ఏ పరిచర్యో మందిరంలో దాన్ని నమ్మకంగా చేద్దాం. నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు జాగ్రత్త పడు. ఆనాడు అర్ఖిప్పుతో చెప్పినట్టుగా ఈనాడు పరిశుద్ధాత్ముడు మనతో కూడా చెబుతూ ఉన్నాడు. అప్పగింపబడినటువంటి పరిచర్య, మొదటిదిగా దేవుడు వరాలు అప్పగించాడు. రెండవదిగా పరిచర్య మనకు అప్పగించాడు. మూడవదిగా తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. 2వ అధ్యాయం 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుతున్నాము అన్నాడు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని చేత ఎంచబడ్డాం. అప్పగింపబడిన సువార్త, మొదటిది వరాలు అప్పగించాడు, రెండవది పరిచర్య అప్పగించాడు, మూడవదిగా సువార్త. సువార్తను ప్రకటించడానికి దేవుడు మనకు బాధ్యత అప్పగించాడు. సువార్తనే అప్పగించాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ శిష్యులకు చెప్పిన మాట ఇదే, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. మీరు సువార్త చెప్పండి. సువార్తను మనకు దేవుడు అప్పగించాడు. ఆనాటి పౌలు ఆ సంగతిని గ్రహించాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు తన విషయమై, సువార్త ప్రకటింపవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉంది, దాన్ని నేను ప్రకటింపకపోయినలా నాకు శ్రమ అన్నాడు. సువార్త నీకు నాకు అప్పగించబడలేదా? సువార్త చేయడానికి ఏదో ప్రత్యేకంగా కొంతమంది మాత్రమే నియమించబడ్డారా? ఇది అందరి బాధ్యత కాదా? వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా సువార్త పని చేయాలి. యవనస్తుడైనటువంటి తిమోతికి అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ సువార్తికుని పని చేయుము అన్నాడు. ఇదేదో అనుభవం కలిగినటువంటి పెద్దలు, వృద్ధులు మాత్రమే కాదు, యవనస్తులు, క్రొత్తగా రక్షించబడినటువంటి వారు, ఆత్మల పట్ల భారం కలిగిన ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి సేవ ఈ సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించాలంటే స్టేజ్ మీదే నిలబడాలి, మైకులే ఉండాలి, పెద్ద సభ మన ఎదుట కూర్చొని ఉండాలి, అప్పుడు మాత్రమే సువార్త ప్రకటిస్తాను అన్నటువంటి ఆలోచన కాదు. సువార్తను ఎలా ప్రకటించారో చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం. ఆనాటి భక్తులు సువార్తను ఎలా ప్రకటించారో చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చదువుదాం.
స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంత్యోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచూ ప్రభు అయిన యేసును గురించిన సువార్త ప్రకటించిరి. మాట్లాడుతూ మాటలు కలుపుకున్నారు. మొదట, అయ్యా మీరు ఏ ఊరు నుంచి వస్తూ ఉన్నారు, మీరు ఏం చేస్తూ ఉంటారు, మీకు వివాహం అయిందా, మీకు పిల్లలు ఎంతమంది, మీరు ఏ ఉద్యోగం చేస్తూ ఉన్నారు, ఇలా మాట్లాడుతూ మాటలు కలుపుకుంటూ ఆ తర్వాత ఆ మాటల్లోనే మీకు యేసుక్రీస్తుని గురించిన సంగతి తెలుసా, ఆయన ఎంత ప్రేమ గలవాడో ఎప్పుడైనా విన్నారా, ఆయన మనుషుని కోసమే చేసినటువంటి ఆ కలవరి త్యాగం ఎంత గంభీరమైనదో మీరు ఎప్పుడైనా ఎవరి ద్వారానైనా విన్నారా, అయితే వినండి యేసుక్రీస్తు ఎంత ప్రేమ మాటలు కలుపుకుంటూ వ్యక్తిగతంగా కూర్చొని టీ తాక్కుంటూ క్రీస్తుని గురించిన సువార్త చెప్పడం. సువార్త చెప్పాలంటే సంకకుండాలి, వీధుల వెంట తిరగాలి, వెళ్ళాలి, ఒక స్టేజ్ మీద నిలబడాలి, అప్పుడు మాత్రమే చెప్పడానికి మాకు ఊరుపు వస్తుంది. కొంతమందికి ఆ ఊరుపు కింద కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొడితే కానీ వీళ్ళకి ప్రసంగాలు రావు. వారు ఏదో వీళ్ళు చెప్పినటువంటి మాటకు స్పందించి అక్కడి నుంచి ఏమైనా శబ్దాలు చేస్తే కానీ వీరికి ఊరుపు రాదు. కొందరున్నారులే కావాలని మనుషులతో చప్పట్లు కొట్టించుకొని ప్రతి మాటకు చప్పట్లు కొట్టాలి, అప్పుడే ఈయనకు వచ్చేది ఒక ప్రేరణ. అది లేకుంటే రాదు, వాక్యం చెప్పలేరు. మనం అలా కాదు, వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తిని కూడా దర్శించి వారికి క్రీస్తును పరిచయం చేయాలి, క్రీస్తుని గురించి ప్రకటించాలి, క్రీస్తు ప్రేమను చెప్పాలి. ఆ బాధ్యత దేవుడు మనకిచ్చాడు, మాకు అప్పగించాడు. ఆ సువార్త ప్రకటించడానికి యోగ్యులమని దేవుని చేత ఎంచబడ్డా. దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు సువార్త ప్రకటించడానికే, అధికారాలు చెలాయించడానికి కాదు. సువార్తను ఆధారంగా చేసుకుని బ్రతుకుదీరం కోసమే మేము ఈ పని చేయడం లేదు. సువార్త ప్రకటించడం ద్వారా ఆత్మల రక్షణ ఉంది. ఆ సువార్తను ప్రకటించడానికి దేవుడు మాకు ఆ బాధ్యత ఇచ్చాడు అని గుర్తించారు. నీకు నాకు ఆ బాధ్యత లేదా? సువార్తను ప్రకటిద్దాం. మన వీలైనంత వరకు అండి, ఈ దినాల్లో మనకు స్టేజ్ల మీద నిలబడేటువంటి అవకాశం రాకపోవచ్చు, అంతగా మనం గుర్తింపబడకపోవచ్చు. కానీ వ్యక్తిగతంగా ఒకరికి సువార్త ప్రకటించగలిగిన ధన్యత, భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. అందరిలాగా అందరి ఎదుట మనం కనబడకపోవచ్చు, కానీ మనకు పరిచయం ఉన్నటువంటి వారికి సువార్త చెప్పేటువంటి ఆ ధన్యత దేవుడు మనకిచ్చాడు. అందుకోసమే దేవుడు మనకు అప్పగించినది సువార్త. సువార్తను అప్పగించడానికి దేవుని చేత యోగ్యులం. ఒకప్పుడైతే అయోగ్యులం, పాపులం, దేవునికి దూరంగా ఉన్నాం, అపవిత్రమైన జీవితం జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడైతే దేవుడు మనల్ని యోగ్యులుగా మార్చాడు. తన రక్తం ఇచ్చి మనల్ని కొని, తన రక్తం చేత మన పాపాలను తుడిచివేసి పరిశుద్ధులుగా మనల్ని మార్చి, వెళ్ళండి అయ్యా నన్ను గురించి చెప్పండి అని లోకానికి మనల్ని పంపించాడు. అందుకోసమే మన వీలైనంత వరకు మనకు పరిచయం ఉన్న వారికి, బంధువులకు, ప్రియులకు, స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి సువార్తను ప్రకటిద్దాం. దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత అది. ఆయన ఏం అప్పగించాడు? నీకు అప్పగించిన దానిని కాపాడి అని దావీదు సొలొమోనుతో అంటూ ఉన్నట్టుగా దేవుడు కూడా మనకు కొన్నిటిని అప్పగించాడు. ఆయన పిల్లలం, ఆయన రాజ్యానికి వారసులం. ఆయన మనకు అప్పగించిన వాటి విషయంలో బహు ఆసక్తి కలిగి ఆ పని చేయవలసినటువంటి బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. ఒకటి, వరాలు అప్పగించాడు. రెండవదిగా పరిచర్యను అప్పగించాడు. మూడవదిగా సువార్తను అప్పగించాడు. వర్తమానం అంతా జ్ఞాపకం లేకపోయినా ఈ హెడ్లైన్స్ మన జ్ఞాపకం ఉన్నా చాలు. నాలుగవదిగా యూదా పత్రిక మొదటి అధ్యాయం 1 ఉంది, 3వ వచనాన్ని చదువుదాం. యూదా పత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణ
రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. పరిశుద్ధులందరికీ ఒక్కసారి అప్పగింపబడిన బోధ అన్నాడు. అప్పగింపబడిన బోధ. యూదా ఒక సంగతి వ్రాయాలనుకున్నాడు. మనకందరికీ కలిగెడు రక్షణను గురించి వ్రాయాలి అనుకున్నాడు. పరలోకంలో ఎంత గొప్ప ధన్యత మనకు దొరకబోతూ ఉందో, అక్కడ ఎలాంటి ఆనందం ఉండబోతూ ఉందో, మనం నివసించేటువంటి ఆ భవనాలు ఎంత రమ్యంగా ఉంటాయో, మనము ఉంటూ ఉన్నటువంటి ఆ భవనాల ఎదుట ఉన్నటువంటి రోడ్లు వేటితో వేయబడి ఉన్నాయో, పరలోకంలో మనకు దొరికేటువంటి ఆ ఆనందం ఎంత మహిమకరమైందో, వాటిని గురించి వ్రాసి ప్రజలను సంతోషపరచాలి అనుకున్నాడు. కానీ అంతకంటే ప్రమాదం ఒకటి ఉంది. అందులో చేరడానికి మనల్ని ఒక ప్రమాదంలోనికి నెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని ముందు గుర్తించి, నేను మనకందరికీ కలిగేడు రక్షణను గురించి వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచు ఉండగా పరిశుద్ధులందరికీ ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి. ఈ దినాలలో అప్పగింపబడిన అపోస్తుల బోధ, ఎన్ని బోధలు బయలుదేరాయి. ఆ బోధలు చాలా కలవరపరిచేటువంటి బోధలు ఉన్నాయి. వాటిని వెంబడించి ప్రజలు అన్యాయంగా, అమాయకంగా వాక్యపు వెలుగులో నుండి ప్రక్కకు తొలగిపోతూ ఉన్నారు. వాక్య సిద్ధాంతంలో నుండి, వాక్య పద్ధతిలో నుండి తొలగిపోయి దేవుని తీర్పుకు గురి అవుతూ ఉన్నారు. కొందరు లేచారు బోధకులు. బైబిల్లోనే ఎన్నో బోధలు ఉన్నాయి. నికోలాయితుల బోధ అన్నాడు, బిలాము బోధ అన్నాడు, కలిపి చెరిపిడి బోధ అన్నాడు. కలవరపరిచేటువంటి బోధలు ఉన్నాయి. మా బోధ అపవిత్రమైనది కాదు అంటాడు తెస్సలోనికలకు రాస్తూ. మా బోధ కపటమైనది కాదు అంటాడు. కపటమైన బోధలు ఉన్నాయి, అపవిత్రమైనటువంటి బోధలు ఉన్నాయి. దయ్యముల బోధ యందు లక్ష్యముంచి అని తిమోతికి వ్రాస్తూ అన్నాడు. దయ్యముల బోధలు ఉన్నాయి. ఎన్ని బోధలు బయలుదేరుతూ ఉన్నాయి. వాక్యానుసారము కానటువంటి బోధలు నేడు లోకములో విచ్చలవిడిగా చెలరేగిపోతూ ఉన్నాయి. వాక్య సిద్ధాంతం లేదు, వాక్య క్రమం లేదు. మనుషులు ఏర్పాటు చేసినటువంటి పద్ధతులను బట్టి అలా నడవాలని చెప్పుకుంటూ వెళ్ళేటువంటి వారు ఉన్నారు. అపోస్తలులకు అందరికీ ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ, ఆ బోధ దేవుని గ్రంథంలో దేవుడు మన కోసమై వ్రాయించి ఉంచాడు. దానిని తప్పకూడదు. మనం ఏదైతే చేస్తూ ఉన్నామో అది వాక్యములు రెఫరెన్స్ ఆధారం లేకుంటే అది దుర్బోధ. అంతే. నేటి క్రైస్తవులు ఎంతమంది క్రైస్తవులు అని చెప్పుకుంటూనే క్రీస్తుకు దూరంగా ఉన్నారు. పండుగలు కానీ, ఆచారాలు కానీ, పద్ధతులు కానీ ఇవి వాక్యానుసారమా? విశ్వాస సంఘాలు కూడా వీటిని వెంబడిస్తూ ఉన్నాయి నేటి దినాలలో. జాగ్రత్తగా ఉందా. మన గుడ్ ఫ్రైడే అనేది ఒకటి వచ్చింది. గుడ్ ఫ్రైడే రోజు నేను అసలు మొబైల్ ఆఫ్ చేసుకుంటాను. ఎందుకంటే కొందరు పిలుస్తూ ఉంటారు. మా సంఘానికి కూడా వచ్చి ఒక మాట మాట్లాడు, 7 మాటలు వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు కదా, ఒక మాట మాట్లాడు అని. ఒకసారి మా సహోదరుడే పిలిచాడు. మా దాయాది ఉన్నాడు ఒక ఆయన ఇక్కడ, పెంతెకోస్తు సంఘానికి సంబంధించిన వాడు. పిలిచి మా సంఘంలో కూడా ఒక మాట, ఏదో ఒక మాట తీసుకొని అది వాక్యం చెప్పు అంటే నేను రానన్నా. ఎందుకు, ఎక్కడైనా వెళ్తూ ఉన్నావా, ఎవరైనా పిలిచారా అంటే ఎవరు పిలవలేదు. మా సంఘంలో దీన్ని మేము చెయ్యము, చేసేవారికి సహకరించమని చెప్పేశాను. ఒకటే మాట. గుడ్ ఫ్రైడే అన్నది వాక్యానుసారంగా కానీ, వాక్యములో ఉన్న ఆధారంగా కానీ చేసినది కాదు. మనుషులు పెట్టినటువంటి పద్ధతిని బట్టి ఎవడైనా ఒకరు చనిపోయారు అంటే, పలానా రోజు చనిపోయారంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ లేకుంటే డేట్ ఆఫ్ డెత్ అనే డే ఒకటి ఉంటుంది. క్రీస్తు యేసు పలానా రోజు చనిపోయాడు అంటే సంవత్సరానికి ఒకసారి ఎందుకు మారుతూ ఉంది ఆ డేటు? ఎవడు పెట్టాడు ఆ పద్ధతి? సంవత్సరానికి ఒకసారి మారుస్తూ ఉన్నారు ఎందుకు? ఒకరు చనిపోయారు అంటే ఆ డేట్ ఒకటి ఉంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం అదే డేట్లో అతన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అతని వర్ధంతి అనో లేకుంటే అతని జయంతి అనో ఏదో ఒకటి.
కానీ ప్రతి సంవత్సరం డేట్ ఎందుకు మారుతూ ఉంది? ఎవడో పెడుతూ ఉన్నాడు. ఇది మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడిందే కానీ వాక్యాధారం కాదు. మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశములుగా భావిస్తూ వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారయ్యా. వారి ఆరాధన చేస్తూ ఉన్నారు కానీ వారి ఆరాధన వ్యర్థం. మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశములుగా భావిస్తూ ఉన్నారు. అది దేవుని నిర్ణయ ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి క్రమము కాదు. కాబట్టి ఈ దినాలలో మనకు అప్పగించబడినటువంటి బోధ ప్రకారంగా మన సంఘాలలో ఉండాలి, మన సహవాసాల్లో ఉండాలి. ఒక సహోదరుడు అంటూ ఉన్నాడు, ఈ కార్యం చేయకుంటే మా సంఘంలో నుంచి వెళ్ళిపోతారనా అంటూ ఉన్నాడు. అంటే నీవు అంత బాగా పెంచావు ఆ సంఘస్థులను? వాక్య క్రమంలో పెంచలే. వాక్య క్రమం ప్రకారం వారు లోబడేటట్టుగా నీవు బోధలు సరిగా చేయలేదు. అందుకే వారికి సరైనటువంటి బోధ నాటుకోలేదు. మనం ఇలాంటి చేయకూడదు అని ఖచ్చితంగా చెప్పాలి. ఈ పండుగలు కానీ, ఉత్సవాలు కానీ, మాసాలు కానీ వాక్యములో లేవమ్మా. ఆ ప్రకారంగా మనం జీవిస్తే దేవుని తీర్పుకు గురి అవుతాం. వాక్యానికి లోబడదాం, వాక్య సిద్ధాంతానికి లోబడదాం అని మన సంఘస్థులకు నేర్పించుకోవాలి. మా ఇంట్లో అన్నం సరిగా లేకుంటే మా వాడు వెళ్ళి పరా ఇంట్లో తింటాడన్నా అంటావా నీవు? గద్దించు, బుద్ధి చెప్పు, వాడికి నచ్చ చెప్పు. ఇంట్లో చేసిన దాన్ని తినాలి కానీ ఇంకొకరి దాన్ని ఆశించకూడదని నీ పిల్లలకు నేర్పిస్తావే. మరి సంఘము అంటే ఎట్లా వెళ్ళిపోతారన్నా? మనుషుల కోసమై సిద్ధాంతాన్ని మారుస్తావా? మనుషులను సంతోషపెట్టువారం కాక అన్నాడు. ఎవరు వెళ్ళిపోతారు అని, ఎవరు ఏదో చేస్తారని వాక్య క్రమాన్ని పూర్తిగా వదిలిపెట్టి సంఘంలో భిన్నమైనటువంటి బోధలు చేస్తావా? అలా చేస్తే దేవుడు ఏమైనా మెచ్చుతాడా? ఆనాటి సౌలు జనులకు జడిసి అనే మాట వ్రాయబడి, నేను వచ్చేంత వరకు 7 దినములు ఆగయ్యా, వచ్చిన తర్వాత బలి అర్పించవచ్చు అంటే సమూయేలు రాకమునిపే సౌలు బలి అర్పించాడు. సమూయేలు వచ్చిన తర్వాత అంటూ ఉన్నాడు, జనులకు జడిసి వారు ఎక్కడ నా దగ్గర నుంచి తొలగిపోతారేమోనని సాహసించి బలి అర్పించాను అన్నాడు. ఆ తర్వాత ఏమైంది? ఎలాంటి తీర్పు పొందాడు? దేవునికి అవిధేయత చూపించిన కారణం చేత రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఆఖరికి ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. వాక్యానుసారమైన బోధలో పెంచాలే కానీ ఆ బోధకు వ్యతిరేకంగా గలితీల్లో ఉన్నటువంటి దేవుని పిల్లలు ప్రభువు నమ్ముకున్న తర్వాత వారు కొంచెం అటు వైదొలిగిపోయారు. పౌలు ఎంత బాధపడుతూ రాశాడు అంటే, మీరు ఇంత త్వరగా భిన్నమైన బోధ తట్టు ఇంత త్వరగా తిరుగుట చూడగా నాకు ఆశ్చర్యం అవుతూ ఉంది. భిన్నమైన బోధ అపోస్తలుల బోధ కాదు. నేడు కూడా ఎన్నో బోధలు బయలుదేరాయి, జాగ్రత్తగా ఉందాం. ఆ బోధల వైపు తిరిగాము అంటే మన విశ్వాసాన్ని కోల్పోతాం, భ్రష్టులంగా మారిపోతాం. పరిశుద్ధులందరికీ ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం మీరు పోరాడాలి అన్నాడు. మనకు అప్పగించినవి ఏంటి? ప్రస్తుతానికి 4 మనం విన్నాం క్లుప్తంగా. 1 వరాలు అప్పగించాడు, 2వది పరిచర్య అప్పగించాడు, 3వది సువార్తను అప్పగించాడు, 4వది బోధను అప్పగించాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని అన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ ఒక క్రమాన్ని సంఘానికి అప్పగిస్తూ ఉన్నాడు. అది నా ఇష్ట ప్రకారంగా నేను మీకు అప్పగిస్తున్నది కాదయ్యా, దేవుడు నాకు అప్పగించాడు, ప్రభువు వలన నేను పొందాను. నేను మీకు ఏదైతే అప్పగించానో అది ప్రభువు వలన, ప్రభువు నాకు అప్పగిస్తే అది మీకు అప్పగిస్తూ ఉన్నా. అది ఆరాధనా క్రమం. ఆరాధన అన్నది దేవుడు అప్పగించినటువంటి అప్పగింత. ఎలా ఆరాధన చేయాలి, ఎవరు ఆరాధన చేయాలి, ఎప్పుడు ఆరాధన చేయాలి అన్నది దేవుడు పౌలుకు అప్పగించిన అప్పగింతను సంఘానికి ఒక క్రమమైన పద్ధతిలో అప్పగిస్తూ ఉన్నాడు. ఆరాధన దేవుడు అప్పగించినటువంటి ఒక మంచి క్రమం. అలాంటి క్రమాన్ని నేటి దినాల్లో భ్రష్టత్వంలోనికి నెడుతూ ఉన్నారు. జాగ్రత్తగా ఉందా? ఆరాధన ఎప్పుడు చేయాలి, బల కార్యక్రమం ఎప్పుడు జరిగించాలి? అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో
పౌలు ఫిలిప్పీ పట్టణంలో 7 రోజులు ఉన్నాడు అన్నటువంటి సంగతి మనకందరికీ తెలుసు, వాక్యం ఎరిగినటువంటి వాళ్ళం. ఆ 7 రోజుల్లో ఒక రోజు వచ్చింది ఆదివారం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు అన్నాడు. రొట్టె ఎప్పుడు విడవాలి? గుర్లయ్య గారు వచ్చారమ్మా, అందరూ రండి, ఈరోజు ప్రభురాత్రి భోజనం ఉంటుంది. మేము పల్లెటూరులో చిన్నప్పుడు ఉన్నప్పుడు సిఎస్ఐ మతంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడన్నారా అని, అది ఏ రోజు అన్నారా, ఆ రోజు పల్ల ఉంటుందా? ఎంత అన్యాయం! ఈ దినాల్లో కూడా కొన్ని సంఘాలలో నెలకొకసారి రొట్టె విరవడం అంట. ఎవడు చెప్పాడయ్యా మీకు? ఏ ఆధారంతో చేస్తూ ఉన్నారు? ఏ రెఫరెన్స్ ఆధారంగా మీరు నెలకు ఒకసారి రొట్టె విరుస్తూ ఉన్నారు? బైబిల్లో వ్రాయబడి ఉంది, ఆదివారమున మేము రొట్టె విరుచుట. ఆదివారం నెలకు ఒకసారి వస్తుందా? వారానికి ఒకసారి వస్తుందా? ప్రజలను ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు? వాడు ఎంత పెద్ద బోధకుడైనా కానివ్వండి, ఎంత పెద్ద జ్ఞానం కలిగిన వాడైనా కానివ్వండి, ఎంత మంది గుంపు చేర్చుకున్న వాడైనా కానివ్వండి, వాక్యానుసారమైన ఆరాధన క్రమం లేదు అంటే అది దుర్బోధ. దేవుడు అప్పగించినది ఆదివారం రొట్టె విరవడానికి కూడాలి. అది దేవుని చేత అప్పగించబడినటువంటి క్రమం. అది సంఘానికి పౌలు అప్పగించాడు. ఆరాధన క్రమాన్ని దేవుడిచ్చాడు. దాన్ని నీవెవరు తప్పించడానికి? నీవెవరు దాన్ని మార్చడానికి? ఆయన చెప్పినట్టుగా చేయాలి. మోషేతో దేవుడు అన్నాడు, కొండ మీద నీకు చూపింపబడినటువంటి ఆ పద్ధతి చొప్పున, లేకుంటే ఆ పోలిక చొప్పున నీవు ప్రత్యక్ష గుడారంలో పరికరాలు తయారు చేయాలి. మోషే నీ జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించొద్దు. మోషేకి జ్ఞానం లేదా? మోషేకి విద్య లేదా? ఆయన ఐగుప్తు యొక్క సకల విద్యలు అభ్యసించాడు. నువ్వెంత జ్ఞానం కలిగిన వాడైనా నీ తెలివి ఈ దేవుని పనులు ఉపయోగించదు. కొండ మీద నీకు ఏం చూపించానో ఆ పద్ధతి చొప్పునే నీవు చెయ్యాలి. నోవహుకు ఓడ చేయమని చెప్పాడు. ఆ ఓడని ఎలా చేయాలి అన్నాడు? కొలతలు ఇచ్చాడు. నోవహు ఎలా చేశాడని వ్రాయబడి ఉంది. దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను అన్నాడు. ఒత్తు కూడా తప్పిపోకుండా చేయాలి అని. అది దేవుని క్రమం. ఒక్క ఒత్తు తప్పిపోయినా పదములో భావం మారిపోతుంది. ఉదాహరణకు కాయము అనేది ఉంది, కాయము అనే మాట కూడా ఉంది. ప్రొనౌన్సియేషన్స్ ఒకే విధంగా ఉంటాయి, కానీ ఒక అక్షరం తేడా అక్కడ. కాయము అంటే దేహము, కాయము అంటే నిశ్చయము లేకుండా తప్పనిసరి అన్నట్టుగా భావం ఉంది. రెండు మాటలు ఒకేలాగే ఉంటాయి, కానీ ఒక్క అక్షరం అక్కడ తేడా అయితే ఎంత భావం మారిపోతుందో చూడండి. దేవుడు చెప్పినటువంటి ఏ మాటను కూడా మార్చకూడదు. నీవెవడు మార్చడానికి? నీవెవరు ఆ క్రమాన్ని మార్చడానికి? నీకు ఏ అధికారం ఉంది? ఆదివారం రొట్టె విరవాలంటే విరవాలి. నెలకొకసారి విరవమని, 3 నెలలకు ఒకసారి విరవమని, ఏదో గురులై వచ్చినప్పుడే విరవాలి అని ఏ పద్ధతిని అనుసరిస్తూ ప్రజల్ని ఎంత మోసం చేస్తూ ఉన్నారు అండి. ఆరాధనా క్రమం ప్రతి ఆదివారమున ఖచ్చితంగా విశ్వాసి మందిరానికి వెళ్ళి సంఘముతో కలిసి సహవాసంలో చేరి బలలో పాలు పొందుట ఎంతైనా ఆశీర్వాదం. ఆయన అప్పగించినటువంటి ఆరాధనా క్రమం. వివరంలోనికి ఎక్కువగా వెళ్ళడం లేదు. 5 మాటలు మనం విన్నాం. 1 వరాలు అప్పగించాడు, 2వది పరిచర్య అప్పగించాడు, 3వది సువార్తను అప్పగించాడు, 4వది బోధను అప్పగించాడు, 5వది ఆరాధన క్రమాన్ని అప్పగించాడు. 6వదిగా ఒక మాట చెప్పుకొని ముగింపు చేద్దాం, ఎందుకంటే సమయం 6 కావస్తుంది. ఒక 2 నిమిషాలు మాత్రమే ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం, చూడండి. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధమస్తోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లుండగా మందకు మాదిరులుగా ఉండడి. అప్పగింపబడినటువంటి మంద, దేవుడు మందను అప్పగించాడు. ఆ మంద మీద అధికారం చేయడానికి కాదు, ఆ మంద మీద ఏదో నీ గొప్పతనాన్ని ప్రదర్శించడానికి. మందకు మాదిరులుగా ఉండాలి. అప్పగింపబడిన మంద విషయమై జాగ్రత్త. నేటి దినాల్లో కొందరు నియంతల్లాగా ఉన్నారు. సంఘ పెద్దలు జాగ్రత్త. మోమాటం లేకుండా చెప్తానండి నేను. నియంతల్లాగా మేము చెప్పిందే వినాలి. అసలు నువ్వెవడా నాకు చెప్పడానికి? పెద్దలు చెప్పింది అంటూ విను అంటూ ఉన్నారు. వాళ్ళు ప్రవర్తించేదే అక్రమంగా, వారు చేసేదే వాక్యానికి విరుద్ధంగా కొన్ని సంఘాల్లో చేస్తూ ఉన్నారు.
అలా కాదు అంకుల్, ఇలా చేయాలి అంటే, నీ నోరు మూసుకొని నువ్వు రక్షించబడి ఎంతకాలం అయింది, ఇలా ఒరే తూరేని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. నీవు ఆ సంఘం మీద ప్రభువు కాదు, పనివాడివి. పరిచర్య చేయడానికి దేవుడు ఆ సంఘంలో నిన్ను ఒక అధికారిగా పెట్టాడు అంతే, కానీ ప్రభువులాగా నిన్ను నీవు కనపరుచుకోవద్దు. మీకు అప్పగింపబడినటువంటి మంద మీద ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి అన్నాడు. ప్రభు మాదిరి చూపించాడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలేందు మీరు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అని ఇదే పత్రికలోని పౌలు అన్నాడు 2:21. మన ప్రభు అన్ని విషయాల్లో మాదిరి చూపించాడు. సంఘములో ఉన్నటువంటి పెద్దలు జాగ్రత్త, నేను కూడా ఒక సంఘ పెద్దనే. మనకు అధికారం ఇవ్వబడి ఉంది కదా అనుకొని వచ్చినటువంటి విశ్వాసులను అమర్యాదగా మాట్లాడడం కానీ, అహంకారంతో మాట్లాడడం కానీ తగదు. లెక్క ఒప్ప చెప్పవలసిన వారమైనట్టుగా ఉన్నా రేపు ప్రభు ఎదుట నిలిచినప్పుడు నీకు అప్పగింపబడినటువంటి మంద విషయం ఏం చేస్తావు అంటే, యెషయా తన కుమారుడైనటువంటి దావీదుకు యుద్ధంలో ఉన్నటువంటి మీ అన్నలకు ఈ సద్దిమూట తీసుకుని వెళ్ళి ఇచ్చిరానా అన్నాడు. దావీదు బాధ్యత లేకుండా ప్రవర్తించలేదు. సమూయేలు గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట, ఆ చిన్న మందను ఒక కాపరికి అప్పగించి అన్నాడు. ఆ చిన్న మందను కాపరికి అప్పగించిపోయాడు. నాకు నాన్న చెప్పాడు కాబట్టి ఈ మంద విషయం నిర్లక్ష్యంగా ఉండి ఆ సద్దిముట్టనెత్తిన పెట్టుకొని తన మట్టుకు తాను వెళ్ళలేదు. చిన్న మందను ఒక కాపరికి, పరలోకములో ఉన్నటువంటి దేవుడి చిన్న మందను నీకు అప్పగించాడు, నాకు అప్పగించాడు. అందుకోసమే వాటి విషయంలో జాగ్రత్తగా ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి అన్నాడు. ఒకటి, ప్రభు పరిచర్య చేయడానికి మనల్ని దేవుడు ఆనాటి లేవీయులను ఇశ్రాయేలులకు అప్పగించినట్టుగా లోకంలో ప్రభు పని చేయడానికి మనల్ని అప్పగించాడు. ఆ తర్వాత మనకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఒకటి వరాలు, రెండవది పరిచర్య, మూడవది సువార్త, నాలుగవది బోధ, ఐదవది ఆరాధనా క్రమం, ఆరవది మంద. నీకు అప్పగింపబడిన వాటిని జాగ్రత్తగా కాపాడి అని సొలొమోనుతో దావీదు అన్నట్టుగా మన ప్రభు కూడా, అయ్యా మీకు అప్పగించిన వాటిని జాగ్రత్తగా కాపాడి వాటి విషయంలో విశేష జాగ్రత్త కలిగి ఉండండి. ప్రభు ఇస్తూ ఉన్న ఈ హెచ్చరికను మనం కూడా స్వీకరించి ఏవైతే అప్పగించాడో వాటిని నమ్మకంగా చేస్తూ ప్రభు మహిమ కోసం ఈ లోకంలో జీవిద్దాం. అలా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. అవకాశం ఇచ్చినటువంటి బర్నబాస్ అన్న గారికి, అధ్యక్షత వహిస్తూ ఉన్నటువంటి శ్యామబాబు అన్న గారికి, చేరవచ్చినటువంటి పెద్దలకి, సోదర సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను. అన్న వందనాలు. అలా వందనాలన్నా. మంచి తన దాసులను నిలబెట్టుకొని పెరుమాళ జయచంద్రరావు గారిని నిలబెట్టి మంచి సందేశాన్ని అందించిన అన్నగారికి ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. ఆఖరి ప్రార్థనగా మన కూడికను ముగించడానికి ఎర్రపరెడ్డి గారు నల్లబాడు నుంచి మనకు మధ్యలో ఉన్నారు. ప్రార్థించి కూడికను ముగించవలసిన ప్రభునామమున తెలియజేస్తానన్న. ఎర్రపరెడ్డి అన్న ప్రార్థించండి. నా అన్మిట్ లో ఉంది ఏమో, మరి అన్మిట్ అవ్వలేదు. అన్న అన్లాక్ లో పెట్టాను. ఎర్రబ్రెడ్డి అన్మిట్ అవ్వండి. అన్న ఇంకో పేరు చెప్పండి. మంచిది. మన మధ్యలో పెద్దలు జి పాల్ గారు ఉన్నారు. ప్రార్థించండి అన్న. జి పాల్. అన్న ఆదినారాయణ గారన్నా ప్రార్థించండి అన్న. పెద్దలు జి ఆదినారాయణ గారు.
అన్న మమ్మల్ని చేయమంటారా ప్రార్థన? చేయండి అన్న. చేయండి. పరిశుద్ధుడమైన మా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీరు గొప్ప దేవుడు, గొప్ప రాజు, దేవానికి స్తోత్రాలు. ఈ దాసు నిలబెట్టి ఇలా అనేక అంశాలుగా ప్రభువా తండ్రి గద్దింపు, దిద్దుబాట, హెచ్చరిక మాటలు మాకు ఇచ్చినందుకే దాసుని ద్వారాగా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇట్లా గొప్ప కార్యములను తండ్రి కొన్ని ఏండ్లుగా జరుపుతున్న తండ్రి నీ దాసుడు బనవాసును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయమనే తండ్రి మాకు ఆహారం ఇచ్చినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాన్న. నడిపిస్తున్న సుధాకరణను బట్టి శాంబావనను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. జూన్ లోనైనా విని కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అనేకులు విని పొందినట్లుగా సహాయం అనుకరించమని ముందు సమయం నీ పాదాలకు చెప్పుకుంటూ ప్రభువుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో తిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన శివయ్య గారికి ప్రభునామములు వందనాలన్నా. వందనాలన్నయ్య. మంచిది. మన జూమ్ కాన్ఫరెన్స్ 4135 రోజున ప్రభు మనందరినీ సిద్ధపరిచి మనందరినీ ఆయన వాక్కులు వినడానికి మనని సజీవులుగా నిలబెట్టేందుకు ప్రభు వందనాలు. మొదటిగా ఈ కోటికలు మొదటిగా ప్రార్థించిన దేవదర్శన్న గారికి, పాట పాడిన దేవరాజన్న గారికి, వాక్య పరిచయం చేసిన జయచంద్రవన్న గారికి, ఆఖరికి ప్రార్థించిన శివన్న గారికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు తన దాసుని నిలబెట్టి వరాలు, పరిచర్య, బోధ, ఆరాధన పరిచర్య ఇవన్నిటిని గురించి చక్కగా వివరించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ అన్నగారికి ప్రభునామములు వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలు. వందనాలు.